క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు అందరూ భయపడేది దేనికి? నొప్పికి అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. నిజానికి క్యాన్సర్ జర్నీలో 90% మందిని వేధించే అతిపెద్ద సమస్య నొప్పి కాదు, అది అలసట. కానీ విచిత్రం ఏంటంటే చాలా మంది దీన్ని ఒక సమస్యగానే గుర్తించరు. ట్రీట్మెంట్ జరుగుతోంది కదా, నీరసంగా ఉండడం కామనే అని లైట్ తీసుకుంటారు. కానీ ఇక్కడే ఒక పెద్ద సీక్రెట్ దాగుంది. ఈ అలసట మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఎలా దెబ్బతీస్తుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. మనం మామూలుగా నమ్మేదేంటి? అలసటగా ఉంటే కాసేపు పడుకుంటే సరిపోతుంది అనుకుంటాం. కానీ క్యాన్సర్ అలసట మామూలు అలసట లాంటిది కాదు. ఇది ఎంత వింతగా ఉంటుందంటే మీరు రోజంతా నిద్రపోయినా సరే లేవగానే మళ్లీ నీరసంగానే ఉంటుంది. జనరల్ గా క్యాన్సర్ పేషెంట్స్ ఒక మాట చెబుతుంటారు, నా బ్రెయిన్ పనిచేద్దామంటుంది కానీ నా శరీరం మాత్రం వద్దు అంటుంది అని. అంటే శరీరంలో ఎనర్జీ ఇచ్చే మెకానిజమే ఏదో అయిపోయిందని మీకు అనిపిస్తుంది. ఇది కేవలం పడుకుంటే తగ్గేది కాదు, దీన్ని డీల్ చేసే పద్ధతే వేరు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ట్రిక్ ఉంది. మీ ఒంట్లో ఉండే శక్తిని ఒక బ్యాంక్ అకౌంట్ లాగా ఊహించుకోండి. క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల మీ ఎనర్జీ అకౌంట్ బ్యాలెన్స్ బాగా తగ్గిపోతుంది. టెన్షన్ పడటం, సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల ఉన్న బ్యాలెన్స్ కూడా కట్ అయిపోతుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఎనర్జీని ఎక్కడ ఖర్చు పెడుతున్నారో ప్లాన్ చేసుకోవడం. ముందు ఏ పని చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంతసేపు చేయాలి, ఈ 3 సూత్రాలు పాటిస్తే మీ ఎనర్జీ అకౌంట్ మళ్లీ నిండుతుంది. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ వింటే మీరు ఆశ్చర్యపోతారు. అలసటగా ఉన్నప్పుడు అందరూ రెస్ట్ తీసుకో అని సలహా ఇస్తారు కదా, కానీ సైన్స్ ఏం చెబుతుందంటే క్యాన్సర్ అలసటను తగ్గించే నెంబర్ 1 మందు నడక. వినడానికి విడ్డూరంగా ఉంది కదా, నీరసంగా ఉన్నప్పుడు నడిస్తే ఇంకా నీరసం రాదా అని మీకు అనిపించొచ్చు. కానీ రీసెర్చ్ ప్రకారం లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటే మెల్లగా నడవడం వల్ల మీ శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఇది ఒక టెక్నిక్ లాంటిది. నిద్రపోవడం వల్ల రాని ఎనర్జీ కాసేపు నడవడం వల్ల వస్తుంది. ఒక ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ జరిగింది. క్యాన్సర్ గురించి జనరల్ ప్రోగ్రామ్స్ లో జాయిన్ అయిన పేషెంట్స్ లో కేవలం 14% మందే రికవరీ అయ్యారు. కానీ స్పెసిఫిక్ గా అలసట తగ్గించే స్పెషల్ ప్రోగ్రామ్స్ లో జాయిన్ అయిన వాళ్లలో 80% మంది మళ్లీ నార్మల్ లైఫ్ లోకి వచ్చారు. అంటే ప్రాబ్లం ఏంటో తెలిసి దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటే రిజల్ట్స్ ఉంటాయి. కేవలం 3 సెషన్లలోనే వాళ్ల మూడ్ మారింది, కాన్ఫిడెన్స్ పెరిగింది. అందుకే మీరు అలసటగా ఉన్నప్పుడు అది కామన్ అని ఊరుకోకుండా సరైన ఇంటిగ్రేటివ్ సపోర్ట్ థెరపీని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ఆయుర్వేదం కూడా చాలా బాగా సహాయపడగలదు. చివరిగా, క్యాన్సర్ వల్ల కలిగే అలసటకి ఆపరేషన్లు ఉండవు. ఈ సమస్యకి అసలైన మందు మీరే. మీ ఆలోచనలు, మీ ప్రవర్తన మీ ఎనర్జీని డిసైడ్ చేస్తాయి. అలసటగా ఉందని కూర్చుండిపోకుండా చిన్నగా నడక మొదలు పెట్టండి. మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ తినండి. మీ పనులను ప్లాన్ చేసుకోండి. డాక్టర్లు మీకు ట్రీట్మెంట్ ఇస్తారు, కానీ ఆ నీరసాన్ని జయించి మళ్లీ యాక్టివ్ గా మారే పవర్ మీ చేతుల్లోనే ఉంది. ఇలాంటి సమయాల్లోనే సపోర్టివ్ థెరపీ సహాయపడుతుంది. పునర్జన ఆయుర్వేద, రసాయన ఆయుర్వేద ప్రిన్సిపల్స్ తో క్యాన్సర్ కి ప్రాపర్ ఇంటిగ్రేటివ్ కేర్ అందిస్తుంది. ఫ్రీ కన్సల్టేషన్ కోసం స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.